అనేవాడు వాళ్ళని. జాగ్రత్తగా విన్నారా? నువ్వు ఎప్పుడైతే వాక్యంతో నింపుతావో నువ్వు ఫలించేది ఏముంటుంది? ఏ చెట్టువి? నువ్వు మంచి చెట్టువే. అది యేసుప్రభు టీచింగ్. ఆ తర్వాత చూడండి, కింద ఇంకో మంచి మాట రాశాడు. చదువునేనా? అక్కడే లూకా సువార్త 6వ అధ్యాయంలో ఉన్నాం మనము. సజ్జనుడు 43 అయిపోయింది. 45 46 చదువు. 45 46 చదువు. చూడండి ఆ తర్వాత ఏమంటాడు యేసుప్రభు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములు బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. ఓకే, ముందు పైకి వెళ్ళమా. ఓకే, కిందకి రా. నేను చెప్పు మాట ప్రకారం. నేను చెప్పు మాటల 46 జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్. అది చెప్పిన తర్వాత నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచట. అది నేను చెప్పాల్సింది మీకు ఈరోజు కదా. ప్రభువా 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 అని మనం దినమంతా పట్టించుంటాం. తప్పేం లేదు, పట్టించాల. దేవుడే చెప్తాడు మనం ప్రభు అని పిలిచాలి. కానీ యేసుప్రభు ఏమంటారు తెలుసా? నేను చెప్పిన మాటల ప్రకారము మీరు చేయక. ప్రభువా ప్రభువా అంటే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మనం అడుగుదాం, ఏం చెప్పావు ప్రభువా? ఏం చేయలేదు మేము. యేసుప్రభు ఏమంటారు తెలుసా? అదేనయ్యా, నేను చెప్పిన ప్రిన్సిపల్స్ మీరు ఫాలో చేయరే. మనం బాగా ప్రార్థనలో సమయం గడుపుతాం. ఉదయం జాగ్రత్తగా వినండి. ఏల్ చర్చ్ వాళ్ళు ఉదయం లేస్తున్నారు. మీరు 5 గంటలకి 5:30కి లేస్తారు. పొద్దున్న లేసి ప్రార్థన చేసుకుంటారు, బైబిల్ చదువుతారు, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నారు, సెల్ గ్రూప్కి వెళ్తున్నారు, చర్చికి వస్తున్నారు, చాలా త్యాగంతో వస్తున్నారు, ఉద్యోగాలు ఇడిచిపెట్టి వస్తున్నారు, దూరం నుంచి వస్తున్నారు, డబ్బులు ఖర్చు పెట్టి వస్తున్నారు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు మీరు. ప్రభు ఏమంటారు తెలుసా? నువ్వు ఇంట్లో చేస్తున్నావు, ప్రభువా ప్రభు అంటాను, కానీ నేను చెప్పిన నేను చెప్పిన ప్రిన్సిపల్స్ని ఎందుకు నువ్వు పట్టుకోవు? ఏం ప్రిన్సిపల్స్ ప్రభువా? అదేనయ్యా, మంచి చెట్టు మంచి ఫలం ఇస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలం ఇస్తుంది నేను చెప్తే వినవే. అదే యేసుప్రభు చెప్పేది. ఈడ స్టేజ్ మీద నిలబడి మీరు అడిగితే నేను చెప్తున్నా పిల్లరా, మనమంతా దేవుణ్ణి ప్రేమిస్తాం. నాకు తెలిసి కొంతమంది నుంచి ప్రార్థన చేసేటప్పుడు నాకు బాగా గుర్తుంటారు మీరందరూ. ఎందుకంటే నేను డైలీ కనీసం కదా చాలా ఇబ్బంది. నాకు తెలిసి సిస్టర్ సరళ కొద్ది ప్రాబ్లం ఏం సార్ లెంతీ కూర్చోవాలంటే. అమ్మ భార్గవి ఇప్పుడు లేదా? ఇప్పుడు ఓకే, అయినా గుడ్, దేవుని కృప. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ లైక్ ఎంతో టైం తీసి వచ్చారు. పావుని పైన ఊరికి వెళ్ళిపోయింది. ఊరు నుంచి వచ్చింది పాపం, చర్చ్ అటెండ్ చేయండి. నేను చెప్పాను నేను రావాలి, నువ్వు ఎటు తిరిగని. ఎడో ఫంక్షన్ పోయి ఏనో జస్ట్ ఐ వాంట్ టు సే సమ్ ఎగ్జాంపుల్ లైక్ ఇన్ని చేసినా ప్రభువా ప్రభువా నువ్వు అన్నా ప్రభు అంటాడు, ఏం ప్రయోజనం? ఇంత కష్టపడతాను నేను చెప్తున్నా నీకు, నీ ఆర్థిక ఇబ్బంది అందుకే పోవడంలా, నీ శరీరంలో అందుకే అనారోగ్యం పోవడంలా, నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు? ఎందుకు నువ్వు నిరుత్సాహంలో ఉన్నావు? ఎందుకు నువ్వు నేనంటే ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న ఉత్సాహంలో ప్రతి క్షణం అగ్నిగుండంలో ఎందుకు లేవు నువ్వు? కారణం ఏమో తెలుసా? నువ్వు ప్రభువా ప్రభు అంటావు, కానీ నేను చెప్పిన మాట ప్రకారము చేయవు. ఏం చెప్పాడు పైన? సజ్జనుడు తన మంచి దాని నుంచి చూసి సద్విషయం చూస్తాడు. ఏం చెప్పాడు పైన? మంచి చెట్టు మంచి ఫలం. పిల్లరా, ఏం చెప్పాలనుకున్నాడు దేవుడు? నువ్వు ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో చేయకోకుండా ఉంటే నువ్వు ప్రభువా ప్రభువా అని ప్రయోజనము లేదు. మళ్ళా చెప్తున్నా, ఏం ప్రిన్సిపల్స్ అవి? నువ్వు వాక్యం చెప్పుకోకుండా ఉంటే. ఎంతోమంది మంచి క్రైస్తవులు నేను చూశాను, గొప్ప గొప్ప దైవజనం చూసా, త్యాగపూరితంగా జీవించే వాళ్ళని చూసా, పాపం అంటే అసహించుకునే వాళ్ళని చూశాను నేను. ఏమైనా ముందు చూడండి, భక్తితో నిండిన అంటారే, లైక్ పర్వతాలు వాళ్ళు. కానీ నేను చెప్తున్నా మీకు, మనం అందరూ స్వర్గానికి వెళ్తాం చచ్చిపోతే, నో డౌట్ అట్ ఆల్. కానీ భూమి మీద నువ్వు ఎన్నో కష్టాలు పడతావు. అదే యేసుప్రభు అంటాండి. నేను గొప్ప గొప్ప భక్తి పని చూశాను బ్రదర్. వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు రోగం ఇచ్చేదయా, మంచి ఇస్తాడు, చెడు ఇవ్వకూడదా? రెండూ తీసుకోవాలా. సాతానికి నువ్వు అన్నం పెట్టినట్లే ఇంటికి పిలిచి. ఎస్, ఆలోచించండి దేవుని గురించి, ఎట్లా సృష్టించాడని. ఏమంటున్నాడు బైబిల్లో? ఎప్పుడు యేసుప్రభు ఒకరికి రోగం ఇచ్చాడు చెప్పండి? అసలు పెద్ద పెద్ద ప్రీచర్స్ నేను విన్నాను పిల్లరా. ఐ డోంట్ నో ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందో. మీరు చూడండి, యేసుప్రభు ఒక్కరికైనా రోగం ఇచ్చాడా?
కొన్ని ఒక్కనికైనా సమస్యలో పడేశాడా? పోనీ ఒక్కడైనా తన మొత్తం జీవితంలో ఏ చెడైనా చేశాడు ఆయన? ఒక్కనికి. సో ఏ ధైర్యంతో, లేదంటే ఏ డాక్టరీన్ నీ మైండ్లో ఉంది? ఆయన్ని పట్టుకొని మాటకి మంచి ఇస్తాడు, అప్పుడు అనుభవించి చెడు ఎందుకు ఇవ్వకూడదు? చెడు ఇస్తాడు ఆయన. నెవర్ ఎవర్ సే చెడు దేవుడు ఇస్తాడని. చెడు నువ్వు తీసుకొస్తావు బయటికి. ఈవెన్ మంచి కూడా నువ్వే తీసుకురావాలా. ఆయన నీకు వాగ్దానం చేశాడు, ఇది జరగాలి, ఇది జరగాలి, నువ్వు చెప్పాలా, దాన్ని నువ్వు తీసుకురావాలా బయటికి. బైబిల్ అదే అనేది. అది లేకుండా నువ్వు ప్రభువా అంటే ఏం ప్రయోజనం? నువ్వు దీవారాత్రులు ఆ వృక్షంలో ఉండాలి. నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన వృక్షంలో నేను ఉండాలా. అర్థమైందా? అది ఆ యొక్క వాక్యానికి అర్థం, ప్రభువా అని. ఓకే, ఆ తర్వాత చూడండి మళ్ళీ 47-48 ఎంత మంచి మాట అన్నాడు. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. చూసారా, చాలా సూపర్ మాట ఇది కూడా. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. ఎట్లుంటాడంట? చదువునేనా? వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టిబడినందున దాని కదిలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. చూసారు పిల్లరా, మళ్ళీ 47 ఏం రాబడింది స్టార్టింగ్లో? నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. ఎవని పోలి ఉంటాడంట? తన ఇంటిని ఏ దాని మీద? బండ మీద కట్టుకున్నవాడి మాదిరి ఉంటాడంట. ఏం మాటలు? మళ్ళా రిపీట్ ఆటకే నేను వాపస్. ఏం మాటలు పిల్లరా? ఇప్పటివరకు నువ్వు విన్నావే డాక్టర్, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అర్థమవుతుందా పలకడం మొదలు పెడతావు. జాగ్రత్తగా వినలేరా. నిన్న వరకు నేను అదే చెప్పాను, నేను మంత్రాలు నేర్పడం లేడా అమ్మా. నేను నిన్న వరకు కూడా చెప్పా, మంత్రాలు నేర్పించే సంఘం కాదు, నిన్న సామిని కాదు నీకు మంత్రాలు నేర్పించేదానికి. ఎందుకో తెలుసా, చాలామంది అనుకుంటారు 4 సార్లు చెప్పాను సార్, ఏసయ్య తిన్న దెబ్బ చేసి స్వస్థత, ఏసయ్య తిన్న దెబ్బ ఏం కాలేదు సార్, అందుకే ఇడిచిపెట్టేశాను. నేను ముందు చెప్తాండి సార్, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, నా శరీరాన్ని బలపరుస్తున్నాడు, నా శరీరంలో నా అనారోగ్యంతో చెప్పాను సార్, మళ్ళీ ఇడిచిపెట్టాను సార్, ఏం కాలేదు. అది కాదు ఇక్కడ నేర్పిస్తూ ఉండేది. మంత్రాలు కాదు పిల్లరా, నేను జీవించే విధానం నేర్చుకుంటా ఉన్నాం. నువ్వు జీవించే విధానమే ఇది. ఏంటి? ఆ 2 స్టేజెస్ మర్చిపోద్దు. దేవుడు నీకు వాగ్దానాన్ని ఇచ్చినది దీంట్లో ఈ బుక్లో బైబిల్లో దాచిపెట్టుకునే దానికి కాదు. నీకు ప్రామిస్ కార్డ్ ఇచ్చినది సంవత్సరానికి ఒకసారి తీసుకొని జేబులో పెట్టుకొని బైబిల్లో పెట్టుకునే దానికి కాదు. ఎప్పుడో ఒకసారి నెలకోసారి అక్కడ రాయబడింది కదా, ఆ యొక్క వాగ్దానం ఏదో గుర్తు చేసుకొని ఆనందించేదానికి కాదు. నీకు దేవుడు వాగ్దానం ఇచ్చింది ఎందుకంటే నువ్వు అనుక్షణము వాగ్దానం మాట్లాడేదానికి, అనుక్షణం నువ్వు చూసేదానికి, మైండ్లో నుంచి ప్రతి సమయం నువ్వు మాట్లాడాలా. తండ్రి నేను ఇంట్లో ఆశీర్వదించబడిన వాడిని అంటే దానికి అర్థం నా భార్య, నా పిల్లలు, నా పిల్లల పిల్లలు, మేము అందరము కలిసి నీ సన్నిధిలో ఆనందంగా జీవించే జీవితం నువ్వు నాకు ఇచ్చావు. అందుకే నేను ఇంట్లో ఆశీర్వదించబడిన కాదు, మా ఇంట్లో అందరూ ఆశీర్వదించబడినవారు. ద్వితీయోపదేశ కాండం 28 ఆశీర్వాదాలు అక్కడ రాయబడి ఉన్నాయి, 1-14. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే నా యొక్క వాక్యాలను తీసుకొని దాన్ని దివారాత్రులు చెప్తారో, హృదయంలోకి తీసుకెళ్తారో, అవి వాళ్ళ జీవితంలో జరగడం మొదలు పెడతాయి. ఎవరైతే ఇవి చేస్తారో వాళ్ళని ఏ సమస్య కదిలించలేదో. వారు ఏ దాని మీద వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు? క్రీస్తు అనే బండ మీద, వాగ్దానాల మీద, దేవుని మీద వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. మళ్ళీ ఇల్లు అంటే ఏంటి? ఏదో మన ఇల్లు కాదు. ఓకే, అది కూడా నిజమే. మన ఇల్లు దేవుని యొక్క వాక్యం మీద కట్టబడాలా, అవినీతితో కట్టబడకూడదు. ఓకే, దట్స్ నీ జీవితం గురించి మాట్లాడుతాండి. ఇది ప్లరా నా జీవితం గురించి దేవుడు మాట్లాడతాడు. జాగ్రత్తగా నేను ప్లరా, నేను నిన్న వారం మొన్న వారం ఇవే చెప్తున్నాను మీకు. అందుకే క్రైస్తత్వం ఏంటి? క్రిస్టియానిటీ ఈజ్ ఎ గ్రేట్, గొప్ప ఒప్పుకోలు. క్రైస్తవుడు అనుక్షణం ఒప్పుకోలుతోనే బ్రతకాల. అందుకే నా ప్రొఫెషన్ ఏంటి? కన్ఫెషన్ ఈజ్ అవర్ ప్రొఫెషన్. అందుకే కన్ఫెషన్కి ప్రధాన యాజకుడిగా ఎవరున్నారు అక్కడ? యేసుప్రభు. నువ్వు ఈ ప్రొఫెషన్లో ఉంటే, ఇప్పుడు యేసుప్రభు ప్రొఫెషన్ ఏంటి?
నీ కన్ఫెషన్ని నువ్వు పొసెస్ చేసుకునేటట్లు చేసేదానికి ఉండేది ఆయన. అందుకే నీ ప్రొఫెషన్ అయిపోయింది ఇక్కడ. అమ్మా యేసుప్రభు ఏమంటాడో తెలుసా? ఎవరు బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళంటే చాలా రకాలుగా దీనికి చెప్తారు. నేను చెప్తున్నా యాక్చువల్ మీనింగ్ ఇప్పుడు మీరు వింటాండి. అది ఆ చెట్టు మొత్తం కాంటెక్స్ట్ అంతా తీసుకొని వచ్చారనుకోండి. సజ్జనుడు కూడా చెప్తూ కిందికి వచ్చి ఏమంటున్నాడు? ఎవరు నా మాట విని దాని ప్రకారం చేస్తారో వారు బండ మీద. నేను చెప్తున్నా, ఏ దయ్యము, ఏ పాతాళం, ఏ స్పిరిట్ కూడా నీ ముందర నిలబడి నీకు భయపడలేదు. ఏ రోగము ప్రపంచంలో వచ్చినా నీ బాడీకి తాకలేదు. నాన్న వింటానారా? చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఈ పిల్లరా. ఇవి లేకుండా ప్రభువా ప్రభువా ప్రభు అంటే ఏం ప్రయోజనం అని ప్రభువే చెప్తాను. అందుకే దీవారాత్రులు ఏం చేయాలన్నా ముందర చూడండి. అనుక్షణం నువ్వు నడుస్తున్న చిన్న ఎగ్జాంపుల్, సపోజ్ నువ్వు రోడ్లో నడుస్తున్నావు, నువ్వు ఎట్లా నడిచాలా? పిక్చర్ చూడాలా ఫస్ట్. ఎట్లా? నువ్వు దేవునితో నిండి ఉన్నావు. నీ మైండ్ చెప్తుంది దేవునితో అడి నేను ఉన్నాను. లోపల కడుపు నొప్పి ఉంది కదా, నడచలేకపోతున్నావు, సరిగా మోకాలు నొప్పి ఉంది కదా. నీ మైండ్ని సూపర్ సీడ్ చేయలను, చచ్చిపోతుంది అది ఆలోచన. ఎట్లా తెలుసా? బైబిల్ ఏం చెప్తుంది? దాన్ని పికప్ చేయలను. బైబిల్ ఏం చెప్తుంది? నాలో ఉన్నవాడు దేవుడు అంటుంది బైబిల్. ఎవరు నీలో ఉండేది? దేవుడు. నీ మైండ్ మీద సైటన్ వార్ చేసే ప్రయత్నం చేస్తావు. ఎందుకు? నువ్వు ఈ టీచింగ్ వింటాను కాబట్టి. బయటికి పోతున్న వద్దు వాని జోలికి, మైండ్ వానికి ఈకో. మైండ్ ఇచ్చినది దేవుడు, దేవుని వాక్యాలు ధ్యానించి దానికి. అందుకే మైండ్లో నీ మైండ్లో నువ్వు దీంతో నింపుకోలేని, నేను దేవునితో నేనే ఉన్నా. ఆ పని చేయి. నువ్వు అబద్ధం చెప్పలేవు పక్కనతో. ఉదాహరణకి నేను దేవునితో నిండి ఉన్నా, తల నుంచి అరికాల వరకు దైవత్వం నాలో ఉంది. బైబిల్ చెప్తానేది ఇదే. భక్తికి వినాలా? జీవము నాకు కావలసినవన్నీ నాకు అనుగ్రహింపబడి ఉన్నవే. బైబిల్ చెప్తాంది. ఏమంటావు? నువ్వు భక్తికి నువ్వు జీవమునకు సంబంధించిన సమస్తం నాకు ఇవ్వబడి ఉన్నవి. నువ్వేం చెప్తావు భక్తి గురించి? తండ్రి నీ అభిషేకం నాకు ఇవ్వబడింది. ఎక్కడ ఎవరి ముందర కూర్చున్నా నేను ఏం వాక్యం చెప్పాలో తండ్రి నువ్వు నాకు బయలుపరుస్తున్నందుకు కృతజ్ఞతలో. ఎప్పుడైతే నువ్వు వాగ్దానాల్లోకి తీసుకొని దాన్ని అనుక్షణం చెప్తా అంటావు, నువ్వు ఎవరి ముందరైనా కూర్చున్నాడు చెవుల్లో దేవుని స్వరం వింటా. ఆల్రెడీ నువ్వు ఓపెన్ చేసి పెట్టావు దేవునికి విశ్వాసం ద్వారా. నేను ఎప్పుడు చెప్తాను, పొద్దునే నా ప్రార్థనే ఇదే. భక్తికి సంబంధించినవన్నీ నువ్వు నాకు ఇచ్చి ఉన్నావు, నువ్వు నన్ను అభిషేకించి ఉన్నావు, బైబిల్లో నుంచి జ్ఞానం నాకు ఇచ్చి ఉన్నావు. పరిశుద్ధాత్మ తండ్రి, బైబిల్ చెప్తా ఉంది భక్తికి జీవం కావాల్సినవన్నీ నువ్వు నాకు ఇచ్చేసావని. పరిశుద్ధాత్మ తండ్రి, యేసయ్యలో ఉన్న జ్ఞానం నాకి, యేసే శిరస్సు నేను దేహాన్ని నువ్వు చెప్పి ఉన్నావు, నువ్వే రాపించావు. ఇక్కడ నేను చెప్తా పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు రాపించావు. భక్తికి కావాల్సినవన్నీ నాకు ఇచ్చేసావు. నాకు ఈ తండ్రి వాక్యం జ్ఞానమే, వాక్యంలోని రెవల్యూషన్ నాకే. బైబిల్ చదువుతూనే లోపలుండే సమస్తం నా లోపలికి పోవును గాక. ఏ మనిషితో మాట్లాడిన భూమి మీద ఆ మనిషికి ఉన్న సమస్య నేను తెలుసుకుందును గాక. నీ వాక్యం ఆ వ్యక్తికి చెప్పుదును గాక. మళ్ళా అంటాను పైనుంచి, నేను వెలుగే ఉన్న ఆ వ్యక్తికి. ఎవరు నేను? అది నీ జీవితం. దేవుడు చేశాడు నిన్ను, నన్ను అట్లా సృష్టించాడు. నువ్వు నేనేమై ఉన్నాం? నువ్వు ప్రార్థన అంటే ఊరికి అన్ని రకాలుగా ఏడ్చే టైంలో ఏడ్చాలా, ఇంకొకరి గురించి బాధపడాలి. మ్యాక్సిమం నువ్వు టైం స్పెండ్ చేయాల్సింది ప్రార్థనలో, దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టే. ప్రార్థన ఏం చెప్పండి? దేవుని దగ్గరికి దేవుని వాక్యం పంపించడం ప్రార్థన అంటే. చాలామంది దేవుని దగ్గర కూర్చొని దీవించు ప్రభువా, దీవించు ప్రభువా అంటారు. నిన్ను దీవించడమా? నువ్వు దీవెనవే, నువ్వు ఆల్రెడీ బ్లెస్డ్ మనిషివి, నువ్వు బయటికి తే అంటాడు. అందుకే అంటాడు ప్రభువా ప్రభువా ప్రభువా. ఆయన ఊరికే మీరు టైం వేస్ట్ చేసుకుంటారు అంటాడు యేసు ప్రభు. ఎందుకంట? చెట్టు నువ్వు దీవెను లేవని బాధపడతాన కారణం ఏంటి? నువ్వు ఏం మాట్లాడతానో చూడు అంటున్నాడు. నేను చెప్తున్నా మీకు, ఎవరైతే వాక్యం కన్ఫెస్ చేసే జీవితం అనుక్షణం జీవిస్తారో, నేను ఏంటన్నారా, వాక్యాన్ని అనుక్షణం నువ్వు మాట్లాడతావో, నిన్ను ఎవ్వడు ఈ సృష్టిలో కదిలించలేడు. ఆ యొక్క ఇంటి మీద తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది, వరద వచ్చింది, ఆ ఇండ్లు పడిపోలేదో, ఆ మనిషి పడిపోడుపులేరా.
ప్రపంచంలో ఏంది జరుగుతున్నా ఈ మనిషి కదిలించబడ్డాడో. ఎందుకంటే ఈ మనిషి యొక్క ప్రతిక్షణ జీవితం ఏమో తెలుసా, వాక్యం ద్వారా బ్రతుకుతున్నాడు. అర్థమైందా? వాక్యం ఎప్పుడూ చెప్పే వ్యక్తి. నేను చెప్తున్నప్పులేరా, మీకు చేతులు జోడించి, నువ్వు బీదరికంలో ఉన్నావు, ఈరోజు బిజినెస్ సక్సెస్ కావడం లేదా, శరీరం ఇబ్బంది పెడుతుందా, పిల్లలు ఇబ్బంది పెడుతున్నారా, వ్యాపారం జరగడం లేదా, నువ్వు కోరికున్న కోరికలు నెరవేరడం లేదా, దేవుని వాగ్దానం ప్రకారం మార్గం ఏమో తెలుసా, నువ్వు వాగ్దానాన్ని తీసుకొని వాళ్ళని చూడొద్దు, నువ్వు జీవితాన్ని కుమ్మరించు. నీ టైం అంతటినే బాత్రూంలో ఉన్నా, టాయిలెట్లో ఉన్నా, నువ్వు ఆఫీస్కి పోతానా, కారులో పోతానా, స్కూటర్లో పోతానా, ఈ యొక్క ధనం గురించి మాట్లాడు దేవుని దగ్గర. ఇరగొట్టు శాపాన్ని, నాశనం చేసి పెట్టు ప్రతి ఒక్క చీకటి ఆత్మల్ని. నువ్వు ఎంత వాక్యం చెప్తావో నువ్వు అంత దురాత్మల యొక్క పని నాశనం చేసి పెడతావు. రెండవది అక్కడ రాయబడింది కదా, నిన్ను ఎవడూ కదిలించలేడు ఈ సృష్టిలో. నీకు ఏ తుఫాన్ రాని, ఏ గాలి రాని, ఏ సమస్యలు రాని, నువ్వు పడిపోని ఇండ్లు మాదిరి పడిపోని జీవితంగా నీ జీవితం ఉంటుంది. అందుకే దేవుడు చాలా మంచోడు అనేది. ఎందుకు చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఎందుకు మంచోడు దేవుడు? ఆడపెట్టాడంతా తీసుకెళ్ళి మీ ఆయన జేబులో పెట్టలేదో. కొంతమంది భార్యలు పడతాయి, ఈయనేడు పిసినరోడు కదా, 100 రూపాయలు ఇస్తే 100 సార్లు అడుగుతాడు, ఏం చేశాడు 100 రూపాయలు ఏం చేశాడు? నేను మీ భర్తని తప్పుగా మాట్లాడమని కాదు నేర్పిస్తాను అదే. ఇక్కడ నుంచి నీకు తెలిసిపోయిన సీక్రెట్ ఏంటో, మీ భర్తకే లోన్ ఇచ్చే స్థితికి రాలను. 50 సార్లు 100 సార్లు చెప్పాలి రోజుకే. అప్పిచ్చేవానిగా చేస్తానో, అప్పు తీసుకునేవాడుగా చేయనన్నావు. అబ్రహాం లాగా నీ నుంచి నాకు ధనం రాలా. నేను చెప్తున్న పిల్లరా, బీదరికం లేదు. నేనా భారతదేశంలోనే బీదరికం లేదు. నేను చెప్పాను ఇంతకుముందు మీకు, ఉందా బీదరికం భారతదేశంలో? లేదు. ఎక్కడి నుంచి వచ్చింది బీదరికము చెప్తున్నా? ఓటేసింటిం సార్ వాళ్ళకి, వాళ్ళ నుంచి వచ్చిందంటావా? నువ్వు లోపల నుంచి డబ్బు తీయలేదనుకో, నీ జీవితంలో డబ్బు ఉండదు నీ దగ్గర. ఉన్నా కూడా ఆడాడికే ఉంటుంది, ఆయారా గయారా అనే కదా. నో బ్యాంక్ బ్యాలెన్స్. నేను ఎప్పుడు పొద్దున్నే లేసే దేవుని సన్నిధిలో, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు హైగా ఉండును కాక, నా పిల్లల యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ హై లేకుండా పోవచ్చు ఈరోజు, కానీ నా విజన్ అది. అర్థమైందా? దేవుని డబ్బంతా నా. మీరు చెప్పండి, హలో, ఈనాడోళ్ళు చెప్పారా? బైబిల్ చెప్తాందా నువ్వు దేవుని వారసుడు అని? రాజకీయ నాయకులు చెప్పారా వచ్చి నువ్వు క్రీస్తుతో జత వారసుడు అని? ఎందుకు చెప్పాడు ఆయన? ఆయన పొద్దుపోకి చెప్పాడు అనుకున్నారా? మీ మాదిరి నా మాదిరే. ఆయన చెప్పాడంటే అది సృష్టించబడింది, దాన్ని నువ్వు తీసుకోవాలా నీ లోపలికి. అందుకే భూమి మీదకి ఏం పంపిలా? నీ హృదయం అనే భూమి మీదకి నేను నీ వారసున్నాయి. నీ డబ్బు నాదే, నీ ఆరోగ్యం నాదే, నీ దగ్గరున్న జ్ఞానం నాదే, నీ దగ్గరున్న వివేకం నాదే, వివేచన నాదే. నువ్వు దయామయుడివే, నేను దయామయుడినే. నువ్వు కరుణామయుడివే, నేను కరుణ కలిగి జీవిస్తా. నువ్వు మోసం చేయవు. నా జీవితంలో మోసం చేయను ఎవరికి, ఎందుకంటే నీకు పుట్టి ఉన్నా నేను. స్వర్గం నిన్ను చూసి ముడిసిపోవాల పిల్లరా. స్వర్గానికి అనుక్షణము ఆనందం ఇచ్చే జీవితం నీదే. దేవుని హృదయం ఉప్పొంగుతుంది. ఆయన చచ్చిపోయినదే నీకు ఆ జీవితం ఇచ్చేదానికి. నేను వింటానవా? ఎందుకు యేసుప్రభు చచ్చిపోయినది? నీకు ఈ భూమి మీద దేవుళ్ళ జీవితం నువ్వు జీవించేదానికి, ఆ జీవితం ఇచ్చేదాన్ని చచ్చిపోయినది. నిన్ను స్వర్గానికే తీసుకువెళ్ళాలంటే అనుకుంటే వేరే విధానం ఆలోచించిండొచ్చు ఆయన. క్రైస్తత్వము మతం కాదు ఇది. క్రైస్తత్వం అంటే ఏదో ఏడ్చుకున్నారు, ఇంకా యో అని గొడో అని దేవుని ముందర పడి కథ నో. దేవుడు ప్రిన్సిపల్స్ పెట్టాడు, దాని ప్రకారం దేవుళ్ళ జీవించదానికి ఉండేది. ఎందుకు రారు మన జోలికి ఎవరు? హలో, నువ్వు బంగపోయినా రారు. ఎందుకు తెలుసా? నీ దగ్గర ఉండే రంధ్రాలన్నీ తెలుసు వాళ్ళకి. నువ్వే అప్పులు తీసుకుంటావు ముత్తుడికి పోయి. నువ్వే హలో, మీ ఇంట్లోనే సౌండ్లు వస్తూ ఉంటాయి, గడా బడా అని సామాన్ల సౌండ్. ఎందుకోసారి చర్చికి వాళ్ళు? నేను చెప్తున్నా, బాధపడకండి. ఈజీ వే పెట్టాడు దేవుడు. చూసారా అమ్మ, ఏం చెప్పాడు దేవుడు? రాత్రంతా 7 రోజులు పచ్చి నీళ్ళు తాకుండా ఉపవాసం ఉండు అన్నాడా? ఏం మంత్రగా అనుకున్నావా? దేవుణ్ణి సామ్ అనుకున్నావా? ఇట్లాంటివని చెప్పేదానికి నో. ఆయన మరణం ద్వారా జీవమును అది సమృద్ధిగాను నీకు నాకు ఇచ్చాడు ఆయన. ఇప్పుడు నీకు నాకు చాలా చాలా ఆనందకరమైన జీవితం ఇచ్చాడు పిల్లరా. ఆయన నమ్ముకొని కూడా మళ్ళీ మనము
దిగులు, చింత, బాధ. నో, నోరును తెరిచి ఇంక నుంచి ఎట్లయితే లడ్డు వేసుకుంటావో ఇంక నుంచి లడ్డుగా వేసుకోవాల్సింది. ఏం వేసుకోవాలా? వాక్యం ద్వారా నింపు నిన్ను. జీవజల నదులు నీలో నుంచి ఎప్పుడని చెప్పావా? హలో, ఎప్పుడని చెప్పావా? జీవజల నదులు నా నుంచి ప్రవహిస్తానందుకు కృతజ్ఞతలు తండ్రి. నువ్వు చెప్పాలి ఇంక నుంచి. నా కొలీగ్స్, నా ముందర ఎవరు కూర్చున్నా యేసు నామంలో జీవజల దారులు వారి జీవితంలో నా నుంచి ప్రవహించును కాక. ఇదే నా జీవితం, ఇదే నా బ్రతుకు. నువ్వు చచ్చిపోయి తిరిగి లేచి నాకు ఈ జీవితం ఇచ్చావేసా, నాకు ఇదే కావాలా. ఇదే నువ్వు ప్రార్థనలో చేయాల్సిందే. ఆటికి పోయి కొంతమంది కంప్లైంట్ దేవునికే. ఇది నువ్వు ఇది ఎందుకు చేసేవి, ఇది ఎక్కడ? ఆయన ఈనాడు ఎవరో అరుచుకుంటున్నారులే మనకే అలాంటి అట్లా వెళ్ళిపోతుంటాడు ఆయన. దూతలు అంటారు సార్ మనోడ సార్ ఈడని. వాడు మనోడే కానీ ప్రభువా ప్రభువా ప్రభు అంటాడు. నేను చెప్పింది ఈనాడు. వాడు ఏం చేస్తాడు ఆయన? అన్నీ నీ దగ్గర ఉన్నాయి. ఓకే, టైం ఎక్కువ లేదు, జాగ్రత్త. ఇప్పుడు ఒక మెయిన్ పాయింట్ చెప్పి ముగించేస్తాను నేను మీకు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సార్ బాగానే ఉంది కానీ మేము చాలాసేపటి నుంచి అడగాలనుకుంటున్నాం మీకు, మీరు టైం ఇవ్వడం లేదు మాకు. ఏమో తెలుసా, అస్సలకి మా మాటలలో ఎందుకు సార్ అంత శక్తి ఉంది? ఎందుకు నేను మాట్లాడాలి అది చెప్పు ఫస్ట్. ఇడ్లీలు తినేకే టైం లేదు ఇక్కడ మాకే. నువ్వు చూస్తే పొద్దున్న సాయంత్రం వాకి. ఎందుకు చెప్తాను నేను ఉండేది అందుకే ఇక్కడ చెప్పేదానికే. జాగ్రత్తగా నేను ఇప్పుడు ఎందుకు సార్ నేను మాట్లాడాలి ఇప్పుడు? నాన్న వింటాను శివాజీ, ఎప్పుడు నేను మాట్లాడాలి? ఎందుకు వాక్యం చెప్పాలి సార్? ఎందుకు దివారాత్రులు దేవుని వాక్యాన్ని చెప్పాలా? ఎందుకు జాషువాతో దేవుడు అంటాడు? మా ముందర చూడాలి మీరు. నేను పక్కన కదలలేను మిమ్మల్ని, నాకు తెలుసు. అందుకే ఇంత పెద్ద స్టే చేసుకునేదే. అమ్మా జాగ్రత్తగా వినండి. ఎందుకు జాషువాతో దేవుడు అంటే, జాషువా దివారాత్రులో నీ నోట్లో నా వాక్యం ఉండి నువ్వు దాన్ని చెప్తా ఉంటే నీ యొక్క మార్గంలో నువ్వు ఎల్లప్పుడూ సఫలపరచు. ఇంగ్లీష్లో బలి రాబడి యూ షల్ ప్రాస్పర్, యూ షల్ ప్రాస్పర్ అండ్ యూ షల్ బి సక్సెస్ఫుల్ అంటాడు ఇంగ్లీష్లో. నువ్వు నీ యొక్క మార్గాన్ని ఫలింపజేసుకుంటా ఉన్నా, వర్ధిల్లింపజేసుకుంటా. ఎప్పుడు? దివారాత్రి నీ వాక్యం ధరించు. జాగ్రత్తగా వినప్పుడు ఎందుకు అట్లా? వాయ్ సేమ్ ముందర చూడండి. అయినా ఈ సృష్టిలో దేవుడు సృష్టించిన తర్వాత 2 బలమైన సిద్ధాంతాలు పనిచేస్తున్నాయి. ఈ సృష్టి యావత్తులో 2 బలమైన సిద్ధాంతాలు పనిచేస్తున్నాయి. ముందర చూడాలి. ఇప్పుడు ఇది మిస్ చేయకండి. ఎందుకు మీరు వాక్యం చెప్పాలో మీకు కారణం చెప్తున్నా. దివారాత్రుల్లో వాక్యం ఎందుకు చెప్పాలో ఈ 2 సిద్ధాంతాలు లా అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో లా అంటారు, తెలుగులో సిద్ధాంతం. 2 laws ఆర్ దేర్. ఒకటి మరణ సిద్ధాంతము, ఇనలా. రెండోది జీవన సిద్ధాంతం. చదివిస్తా బైబిల్లో, జాగ్రత్త ముందర చూడండి. నైనా ఈ సృష్టిలో మరణ సిద్ధాంతం పనిచేస్తుంది. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది తెలుసా? ఏ రోజు ఆదం పాపం చేశాడో. అమ్మా వింటానరా? నైనా వింటానరా? పాపం చేసిన మరుక్షణమే ఈ యొక్క లా మనిషి జీవితాల్లోకి ప్రవేశించింది. నైనా మరణం ప్రవేశించింది. అదే నిన్ను లాగుతాండేది బెదిరికానికి, అదే నిన్ను లాగుతాండేది బెడ్ మీదకి, నీకు అదే నీకు లాగుతాండేది నీ చింతలోకి, దిగుల్లోకి, మరణంలోకి. నిన్ను ప్రతి క్షణము మరణము ఆవరించేట్లు చేస్తాండే దానికి కారణము మరణ సిద్ధాంతం. ఇంకో ఆప్ చేయి తల్లి, జల్దీ ఆప్ చేయి. ఇంకో సిద్ధాంతం ఏమో తెలుసా? జీవమిచ్చే సిద్ధాంతం. చదవండి రోమిలు రాసిన పత్రిక 8:2. జాగ్రత్తగా నేను కొంచెం చెప్తాను మీకు. ఎందుకు వాక్యం చెప్పాలా? హలో, నీ ఆస్తి రాజకీయ నాయకుని చేతుల్లో లేదో, నీ ఆరోగ్యము, నీ సమస్త మేలులో దేవుడు ఎంత మంచోడు చెప్పారో నీ చేతుల్లో పెట్టాడు. నేను ఇంటాను యవ్వనస్తులు ముందర చూడండి, చాలా ఇంపార్టెంట్. చదువు నేను 8:2. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. చూసారా? క్రీస్తు యేసునందు ముందర చూడాలా, జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం. ఇది ఒక నియమం అంటారు దీన్ని, సిద్ధాంతం అన్నాం మనం. ఓకే, ఎనీహౌ సిద్ధాంతం అన్న నియమం ఒకటే లా.
క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. చాలండి, ఇక్కడేనండి జాగ్రత్తగా. నేను జీవమిచ్చు మరణమిచ్చు నియమం అంటాను, పెద్ద ఉంది అది మనకొద్దు, మీరు మళ్ళీ ఇంటికి పోయి చదువుకోండి, ఈజీగా అర్థమైందండి. మరణమిచ్చు నియమం ఎప్పుడు మొదలైంది సిస్టర్ వింటున్నారు కదా? ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో. జీవమిచ్చు నిర్ణయము ఎప్పుడు స్టార్ట్ అయింది మనలో? నువ్వు ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో మరణం యొక్క నియమం నుంచి నువ్వు తీసివేయబడి జీవం యొక్క నియమంలో ప్రవేశించావు. ఇప్పుడే వాకించదు ఇంటాను జీవం యొక్క నియమంలో ప్రవేశం అంటే నీలో మరణం లేదు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేను జాగ్రత్తగా ఈ మరణ నియమం ఎట్లాదంటే పిల్లరా, లైక్ గురుత్వాకర్షణ నియమం మాదిరి. గురుత్వాకర్షణ నియమం ఏం చేస్తుంది సిస్టర్? ప్రతిదీ లాగుతుంది కిందికి. అర్థమైందా? ఏదన్నా పైకేసి ఏమవుతుంది? గ్రావిటేషనల్ పవర్. అమ్మా ఇంగ్లీష్ వాళ్ళు గురుత్వాకర్షణ శక్తి తెలుసు కదా? అదేం సార్, అదేదో మిరపకాయ కూడా మాదిరి ఉంది అంట. ముందర చూడండి, ఏదన్నా పైకేసే కిందికి వస్తుంది తల్లి, అదే గురుత్వాకర్షణ శక్తి. కొంతమంది స్కూల్కి పోయిన వాళ్ళు ఉంటారు, ఏందో అంటాడు శక్తి అంటాడు, ఏంటి ఇది గురుత్వం అంటాడు. అందుకని క్లియర్ చేయాలి మేము. జాగ్రత్త ముందర చూడండి. ఇప్పుడు ఏదన్నా లేకుంటే ఇప్పుడు కూర్చొని పైకి ఏదన్నా అమ్మా చెవులోనే బంగారు రింగే పైకే కదా, ఎవరు అమ్మా అది మాత్రం మెయిన్. ఓకే, ముందర చూడండి. గురుత్వాకర్షణ శక్తి అంటే పిల్లరా లాగుతుంది. ఈ మరణపు నియమం ఉందే మనిషి జీవితాన్ని లాగుతూ ఉంటుంది. ఇదే దరిద్రము, శాపము, మరణము, భయము, దిగులు, రోగము, ఏ తిన్నా ఏ తాగినా విలవిలలాడుతూ అంటాడు మనిషి భూమి మీద. ఎందుకో తెలుసా? జాగ్రత్తగా విన్నట్లరా, ఈ పాప నియమం లాగుతూ ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి ఏం చేస్తుంది? లాగుతూ ఉంటుంది. కానీ మీకు తెలుసు కదా ఇంకో శక్తి ఉందని. ఇది గురుత్వాకర్షణ శక్తి ఎట్లా? పాప నియమం మాదిరి. ఓకే, ఈ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. గురుత్వాకర్షణ శక్తి అన్నీ లాగుతుంది, కానీ ఏరోప్లేన్ని లాగదు. ఏరోప్లేన్ని లాగుతుందా? లాగుతుంది, కానీ ఏరోప్లేన్ కిందికి రాదు. ఎందుకు చెప్పండి? చూసారు ఏరోప్లేన్? మీరు చూసారా? విమానమ్మా గయ్యని నీళ్ళలో గాల్లో ఎక్కరు ఎవరైనా విమానం ఎక్కిన వాళ్ళు ఎవరో చేయొద్దండి ఒకసారి. ఊరికే చెప్పొద్దు, ఆవిడెక్కింటి తల్లిను కానూరు పోనీ విమానం చూసారా నాయనా? మీరంతా విమానం చూసారా? దండాలు చూసారమ్మా విమానం? అదేలే గాల్లో పోతుంది చూసారా? ఎస్ సార్ అనండి రావు సార్. నాకు ధైర్యము, మీకు తెలుసా మన అది కూడా తెలియదు అని కూడా కష్టమవుతుంది. జాగ్రత్తగా కూడా విమానం మీరు చూస్తే 100 మందిని తీసుకొని పైన ఎగురుతుంది. 30,000-35,000 కిలోమీటర్ పైన ఎగురుతుంది. మీకు తెలుసా, నేను ఆర్మీలో ఉండి వచ్చాను, కానీ మీకు పెద్ద పెద్ద గన్నులు, ఈ బోఫోర్స్ గన్స్ అని విమానమే తీసుకెళ్ళేది. ఎంత వెయిట్ ఉంటాయి మీకు తెలుసా? ఏనుగులు తీసుకెళ్తాయి విమానాల్లో, పెద్ద పెద్ద కొన్ని ఒక 4-5 ఏనుగులు. మేము మీ దాంట్లో ఆర్మీ లైక్ పెద్ద పెద్ద గన్ను, పెద్ద పెద్ద బోఫోర్స్ గన్స్. అది ఎక్కడికి వెళ్తుంది? కొండల్లో, ఎవరెస్ట్ మౌంటైన్లో, లేల దాకా సైడ్. ఓకే, జస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నా. అంత బరువు ఎత్తుకొని వెళ్తున్నా లగేజ్తో పాటే. ఎందుకు విమానాలు కిందికి రావు చెప్పండి? చూసుకోండి, చెప్దాం. కాదు, ఈ ఉల్టా చెప్తాను. చెప్పండి, చూసుకుందాం. ఎందుకు రాదు చెప్తున్నా. ఎందుకో ఏనండి. ఈ యొక్క విమానంలో మీరు కూర్చోంటే, లేకుంటే చూసిండే కనీసము విమానము రన్వే మీదకి వచ్చి ఎక్కే ముందు ఏం చేస్తుందంటే, పైకి ఎగిరే ముందు ఇంజిన్ స్టార్ట్ చేసుకుని చాలాసేపు మీరు చూస్తే ఇంజిన్ వేడి, ఏరోప్లేన్ వేడెక్కుతుంది పిల్లలు. అదే ఇంజిన్ వేడెక్కుతాయి. అంటే ఈ సిద్ధాంతాన్ని నాశనం చేయాలంటే ఇంకో సిద్ధాంతాన్ని దానిలో పుట్టించుకుంటుంది. అదే దాన్ని ఏమంటారు తెలుసా? లా ఆఫ్ లిఫ్ట్. అది ఆ యొక్క ఇంజిన్ చాలాసేపు మీరు విమానంలో కూర్చోంటే విమానం కదులే మొదలెడుతుంది ఇంకా పైకి పోకముందే. బికాస్ ఆఫ్ లా ఆఫ్ లిఫ్ట్ క్రియేట్ చేస్తుంది. అందుకే ఆ లా ఆఫ్ లిఫ్ట్తో ఎగిరినప్పుడు ఈ యొక్క సిద్ధాంతం ఉందే, ఏది గురుత్వాకర్షణ సిద్ధాంతం, లాగుతుంది. కానీ లాగేదానికంటే దాంట్లో ఎక్కువ శక్తి ఉంటుంది లా ఆఫ్ లిఫ్ట్లో. అందుకనే ఎగిరిపోతుంది. అది ఎంత బరువు వేసుకున్నా. ఇక్కడ నేను జాగ్రత్తగా
ఏ రోజు యేసు ప్రభుని నువ్వు నేను రక్షకుడుగా అంగీకరించామో మనము మరణపు సిద్ధాంతం నుంచి విడిపించబడి జీవపు సిద్ధాంతం ప్రవేశించాం. యోహాను సువార్త 5 చదవండి జస్ట్ ఫాస్ట్గా తీయండి. 5:25-26 ఫాస్ట్గా చదువునైనా. మృతులు దేవుని కుమారుని 5వ అధ్యాయము 25వ వాక్యం చదువునైనా. మృతులు దేవుని కుమారుని శబ్దము విను, గడియ వచ్చుచున్నది. ఓకే, చదువునైనా. తర్వాత ఇప్పుడే వచ్చి ఉన్నది. ఓకే, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారును తనంతట తానే. 24 చదువురా. 5:24 నా మాట విని నన్ను అది నాకు కాల్సింది. ఇప్పుడు చూడండి 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. మీరు నేను విశ్వాసం ఉంచామా? ఎవరి మీద? యేసయ్య మీద. ఏం జరిగింది తెలుసా నీకు నాకు? చదువు. నేను ఇప్పుడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక, ఇది పాయింట్, మరణములో నుండి జీవములోనికి మనము మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాం పిల్లరా. అంటే మరణపు నియమం మనలో పనిచేది. ఇప్పుడు దానికి శక్తి లేదు, మనలో పనిచేయదు. మనం ఏం నియమంలో ప్రవేశించాం? జీవపు నియమంలో ప్రవేశించాం. ఏ రోజు? యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించాం. టైం లేదు కానీ నేను ఇంట్లో చెప్తాను, జాగ్రత్త వినండి. దేవునిలో ఉన్న జీవం మనలో ఉంది. ముందుకు మీరు చదివితే దేవునిలో ఏ జీవితం ఉందో, జీవం లైఫ్ ఉందో, అదే లైఫ్, జోయే లైఫ్ మీలో నాలో ఉండేది. నేను ఏంటన్నా ముందు చూడండి. ఇంకా మీరు ఇంటికి పోయి చదువుకోండి. 1 యోహాను 5, 11, 12, 13 వాక్యాలు చదివితే అక్కడ ఏం రాబడిందంటే దేవునిలో ఉన్న జీవం యేసు ప్రభులో ఉంది. యేసు ప్రభులో ఉన్న జీవము మీలో నాలో ఉంది. మీలో నాలో జీవం ఉంది. ఇప్పుడు మీరు నేను మరణాన్ని దాటి ఉన్నాం. అంటే సింపుల్గా చెప్తున్నా, మీరు అర్థం చేసుకోవాలని, మీరు నేను ఏరోప్లేన్ మాదిరి తయారైనాం. ఏరోప్లేన్ మాత్రమే గురుత్వాకర్షణ శక్తిని నాశనం చేసేది, ఛేదించేది ఏరోప్లేన్ మాత్రమే. ఓకే, మీరు లేని ఏరోప్లేన్ మా చేయబడిన. ఉదాహరణకి ఎట్లా? యేసు ప్రభువుని నమ్ముకుంటూనే మరణం నుంచి విడిపించబడ్డాం. మరణం మన మీద అధికారం లేదు. మరణానికి ఏ దానికి అధికారం ఉంది? మన మీద జీవానికి. అందుకే మనలో ఏముంది? జీవం ఉంది. అయితే ఒక మాట, ఏరోప్లేన్ అయినంత మాత్రాన ఎగరలేదు. ఎప్పుడు ఏరోప్లేన్ ఎగురుతుంది? ఇంజిన్ స్టార్ట్ చేసి ఆన్ చేసి దాన్ని ఎయిర్ నింపుకోవాలి. అది లిఫ్ట్ ఆ యొక్క శక్తిని నింపుకుంటుంది, అప్పుడు ఎగురుతుంది. నేను చెప్తున్నా మీకు, నువ్వు నేను ఏరోప్లేనే, కానీ నువ్వు నేను వాక్యంతో నింపుకోలేదనుకో, మిమ్మల్ని అన్నావు, హలో ఏం చేయనీదు? ఎగరనీదు. ఏరోప్లేన్ ఎగిరే శక్తి ఉంది. రన్వే మీదకి వచ్చి ఎప్పటివరకైతే దానికి కావలసిన శక్తి అది పొందుకోదో, లక్షల వెయిట్ తీసుకుని పైకి ఎగరలేదు అది. నా జీవితంలోరా జీవం కలిగిన వారం మీరు నేను. కానీ జీవం ఎట్లా యాక్టివేట్ అవుతుంది? నువ్వు నేను దివారాత్రులు వాక్యం ధ్యానించున్నాను. నువ్వు నేను మాట్లాడినప్పుడు రోగాన్ని, బీదరికాన్ని, శాపాన్ని, దయ్యాల్ని, ప్రతి దాన్ని నాశనం చేసుకుంటూ జీవిస్తాం మనం. అందుకే ప్రతి క్షణము ఎగరాలి. నువ్వు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైపైకి ఎప్పుడు ఎగురుతావు? నువ్వు వాక్యంతో నేను నింపుకున్నప్పుడు. జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద బలమైన యుద్ధం జరుగుతుంది మనతో. మీకు తెలియకుండానే యుద్ధం జరుగుతుంది. తెలుసా అదేందో? అదేంటంటే సాతాను నీ నోటితో నువ్వు దేవుని వాక్యం చెప్పకుండా, మా ఇంటనవా వాక్యం చెప్పకుండా నిరంతరం దీవారాత్రులు నీ జీవితాన్ని శాపమయంగా చేసుకోవాలని నీ నాలుక మీద ఎప్పుడు వాడు మాటలు పెడుతున్నాడు. తెలుసా నీకు ఆ విషయము? చదవండి యాకోబు గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. యాకోబు గ్రంథం 3, జస్ట్ ముగిస్తాను ఈ 2 మాటలు. నేను ఎవరన్నా 3:6 చదవండి ఎవరన్నా. యాకోబు గ్రంథం 3. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేస్తూ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అమ్మా సిస్టర్, ముందర చూడండి రా, ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ తెలుసా ఇది. అక్కడ యేసుప్రభు ఏమన్నాడు? సజ్జనుడు తన లోపల నుంచి ధననిధుల నుంచి మంచి తీసుకొస్తాడు. ఇక్కడ వాడు తీసుకురానికుండా ఏం చేస్తున్నాడు? సాతాను
మన నాలుక అగ్నియే మన అవయంలో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు నీ జీవితాన్ని నాశనం చేసేదానికి సాతాను నీ నాలుక మీద ఏం పెడతాన్నాడు? అగ్ని. ఈయన ముందర చూడండి పిల్లరా. సాతానికి ఏ శక్తి లేదు పిల్లరా, మీ మీద నా మీద. మనం ఆల్రెడీ జీవంలో ప్రవేశించున్నాం. యేసయ్య శిరస్సు, మనం దేహము. ప్రతి దీవెనికి అర్హులము. దేవుళ్ళ జీవించడానికి, దేవుని పోలి జీవించడానికి, క్రీస్తుని పోలి జీవించడానికి సర్వము ఇవ్వబడింది. భక్తికి జీవం కాల్సినవన్నీ ఇవ్వబడ్డాయి. సమృద్ధైన జీవితం మనలో ఉంది. నువ్వు నీ నాలుకను సరిగ్గా వాడుకోకుంటే నీ జీవిత చక్రాన్ని నువ్వు కాల్చిపడేస్తావు. రోగంతోనో, శాపంతోనో, బెదరికంతోనో, మరణంతోనో, నిరుత్సాహంతోనో. అందుకే నాలుక మీద సైతాను నరకంలో ఉండే మాటలు పెట్టనీయకూడదు. నేను నీకు తెలుసా నువ్వు ఎందుకు భార్యతో కొట్లాడుతున్నావు? ఎందుకు నువ్వు భర్తతో కొట్లాడుతున్నావు? ఎందుకు నీ పిల్లలు నీతో కొట్లాడుతున్నారు? ఎందుకు ఇంట్లో బెదరికం ఉంది? సైతాను నీ నాలుకలో ఉండి అగ్ని పెట్టాడు కాబట్టి ఇన్ని సంవత్సరాలు నీ పరిస్థితి అట్లుండేది. ఆరంభంలో చెప్పా, ఈరోజు నువ్వు ఉండేదానికి కారణము నువ్వు చెట్టులాగా పుట్టిస్తున్న ఫలాలు, నువ్వు మాట్లాడిన విషయాలు ఉన్నాయే, అదే నీకు నీకు వస్తానేది బయటికి. దేవుడు కాదు, ఈవెన్ సైతాను కూడా కాదు పిల్లరా. ఎస్, దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభు అంటావు, నేను చెప్పింది చేయవే అని. సాతాను ప్రయత్నం చేస్తున్నాడు నీ నాలుక మీద నరకంలో ఉండే మాటలు తెచ్చి పెట్టాలని. ఎందుకంటే వానికి తెలుసు నీ హృదయము భూమి, దేవుడు ఇచ్చిన భూమి. వానికి తెలుసు ఏ మనిషి దేవుని వాగ్దానాలు మాట్లాడతాడో, వాక్యం మాట్లాడతాడో, ఆ వ్యక్తి నిరంతరము ఫలిస్తాడు. వాడిపోని వృక్షంలోనే ఉంటాడు. నీటి కాలంలో ఎవరో నాటబడిన వృక్షంలో ఉంటాడు. ఇంటన్నారా నాయన? 14 నుంచి చదవండి, అదే అధ్యాయంలో ఏం రాయబడిందో. అయితే మీ హృదయములో సహింపనలవి కాని మస్తరమును. ఎక్కడ? నీ హృదయంలో. వాడెప్పుడు నీ హృదయంలో ఇవే వేసేది. కోపము, క్రోధము, ద్వేషము. ఎందుకు కొట్లాడుతున్నావు? ఎందుకు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకు వ్యాపారం చేయలేదు? ఎందుకు అన్సక్సెస్ఫుల్ నువ్వు? ఎందుకు తెలుసా? నువ్వు నోటిని వాడడం లేదు దేవుని వాగ్దానాలు చెప్పేదానికి. అవి వాడి ఈరోజు నీ జీవితం అలా తయారైంది. వాడు ఏం చేస్తున్నాడు? చదువునేనా? మస్తరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక. ఎక్కడి నుంచి దిగి వచ్చింది ఈ జ్ఞానం? ఏది? కొట్లాట్లు, శరీరకారాలు. నేను ఏంటన్నారా? కామము, క్రోధము, మదం, ఆశ్చర్యము, అబద్ధాలు లాంటి పాపపు కార్యక్రమం అంతా ఉందే, ఇది పైనుంచి వచ్చినది కాదు. పైన లేదు ఇది. కొట్లాట్లు పైన లేవు, బీదరికం పైన లేదు. స్వర్గంలో దేవుని కోరిక ఏం తెలుసా? స్వర్గంలో తన చిత్తం నెరవేర్చబడినట్లు ఇక్కడ నెరవేర్చబడాలని. కానీ ఎందుకు నెరవేర్చబడడం లేదు నీ శరీరంలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో? ఎందుకంటే వాడు నీకేం చేస్తున్నాడు చూడండి. ఏలైనగా ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యాల జ్ఞానము. వాడు నీ నోట్లో ఎప్పుడు పెట్టేది? వాడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, నువ్వు అట్లా దానివి, నువ్వు ఇట్లా వాడివి, నువ్వేం మంచోడివి, నువ్వు ఇది చేయలే. ఇట్లా ఈ మాటలన్నీ నువ్వు అనుకుంటానో ఏదో మాట్లాడేసానలే, ఏదో అంటిలే. నో, నీ ప్రతి మాట నరకానికి చాలా అవసరం. నువ్వు నెగిటివ్ మాట్లాడే ప్రతి మాట ద్వారా నీ జీవితానికి చిచ్చు పెట్టేస్తాడు వాడు. ఎంతమంది జీవిత చక్రమే చిచ్చుగా అగ్గి పట్టింది తెలుసా మీకు? దేవుని బిడ్డల గురించి మాట్లాడుతాండేదే. ఒక పక్కన యేసుప్రభు అంటాడు, నేను జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చేదానికి వచ్చి ఉన్నాను, నేను మీలో నివాసం చేస్తున్నాను, నేను మీకు అనుక్షణం ఆరోగ్యం ఇచ్చేదానికి నా ఆత్మ నుంచి ఉన్నాను, బీదరికం మీకు లేదు, అబ్రహాము ఆశీర్వాదాలన్నీ మీకు నాకు ఇవ్వబడ్డాయి. ఆయన అబ్రహాంని ధనికుడు చేసేది. అబ్రహాం ఉద్యోగంతో కాదు ధనికుడు అయిండేది. నీకు నాకు ఆయన ప్రతిదీ ఇచ్చే దేవుడు. కానీ ఏ దశ నాశనం చేసి పెడతానేది మీ నా జీవితంలో? నాలుక. అగ్ని పెట్టబడింది. అందుకే ఇంక నుంచి భార్య మీద కోపం వచ్చినప్పుడు నువ్వు అనుకుంటావు ఏదో కోపడతానలే అని. నో, పాతాళం నీ నాలుకని వశంలో పెట్టుకుంది. నీ భర్తని ఇష్టానుసారం నువ్వు మాట్లాడితే నువ్వు అనుకుంటావు, లేదంటే మమ్మీ డాడీని ఇష్టానుసారంగా నువ్వు అనుకుంటావు, మాట్లాడితే పడి ఉంటావు. నో, నువ్వు సైతాన్ చేతిలో ఉన్నావు లిటరల్లీ. నువ్వు మొబైల్లో
ఏమంటారు దాన్ని, పోర్నోగ్రఫీ చూసా, యు ఆర్ దేర్ అండర్ హిజ్ హ్యాండ్స్, ఇన్ హిజ్ హ్యాండ్స్. సాతానికి బాగా తెలుసు నీ జీవితంలో చిచ్చు పెట్టేదానికి ఏం చేయాలని. బిడ్డ ఇంటానని ముగిస్తాను, రేపారం మళ్ళీ అందుకే ఇంక నుంచి ఏం చేయాలా, నిరుత్సాహపడకండి. నేను ఆ దేవుడు ఎప్పటికీ మనం చేయి ఇడిచిపెట్టేవాడు కాదు. నేను నన్ను ప్రేమించే దేవుడు. నువ్వు రాజువిరా నైనా, నువ్వు గొప్ప దీవెన పొందిన వ్యక్తివిను. ఆయన రక్తం నిన్ను అనుక్షణం కడుగుతోంది. నా మాటేను. ఎలా నువ్వు విజయవంతమైన జీవితం జీవిస్తావో తెలుసా? నీ నోట్లో ఇక నుంచైనా డబ్బు విషయం మాట్లాడు, ఆరోగ్యం విషయం మాట్లాడు. దినమంతా అవి ఇవి చేసి నీ జీవితాన్ని ఇంకా పాడు చేసుకుంటావు, ఇంకా నష్టపోతావు. ప్లీజ్, బైబిల్ చెప్తా ఉంది సజ్జనుడు తన మంచి ధననిధి నుంచి. అందుకే 2 స్టేజెస్ మర్చిపోద్దని. ఎప్పుడు కంటిన్యూగా వాక్యం విత్తు, అబ్రహాం ఆశీర్వాదాలు విత్తు. నీ జీవితంలో ఏం కావాలో అవన్నీ మాట్లాడును. ఫస్ట్ స్టేజ్లో లోపలికి పోని. ఆ తర్వాత సెకండ్ స్టేజ్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. 2-3 మంత్స్ చేయండి, చూడండి మీరు చేంజ్ అవుతుంది. సైతాన్ మాట వినకండి. వాడు అంటాడు ఏం కాదని, వద్దు అంటాడు. వాని మాట వినకండి. నేను స్టాప్ చేస్తానా? యేసుప్రభుకి ఎందుకు దయాలు భయపడేటివి? యేసుప్రభుకి ఎందుకు రోగం లోబడేది? యేసుప్రభుకి ఎందుకు ప్రతి పరిస్థితి లోబడేది? చూడండి ఎందుకు లోబడేది. యేసుప్రభు ఎన్నడే కానీ రాంగ్ కన్ఫెషన్ చేయలేదు. యేసుప్రభు ఎప్పుడు ఏం మాట్లాడేవాడు చెప్పండి? తండ్రి ఏం మాట్లాడతాడో అవే మాట్లాడేవాడు. తండ్రి ఏం చెప్తాడో అదే చెప్పేవాడు. అది చెప్పాడు యేసుప్రభు. నేను తండ్రి ఏం చేస్తాడో అదే చేస్తా, ఏది చెప్తాడో అదే చెప్తాను. ఎన్నో కష్టాలు వచ్చాడు యేసుప్రభు మీదకి. సాతాను నలు దిక్కుల నుంచి కష్టాలు తెచ్చాడు యేసుప్రభు మీదకి. కానీ యేసుప్రభు నోట్ల నుంచి ఏమొచ్చింది తెలుసా? తను ఏమై ఉన్నాడో దేవుని దృష్టిలో అదే మాట్లాడేవాడు. నేను చెప్తున్నా బిడ్డ, భయం వేస్తుందా? చెప్పు, ధైర్యం గల ఆత్మను నాకు ఇచ్చిండేదే, దేవుడితో నిండి ఉన్నా, కనికరంతో. నీ భర్త మీద కోపం వచ్చింది అనుకో, నేను జస్ట్ ఒక నిమిషం, ఎందుకంటే మీరు డిస్కరేజ్ భర్త మీద కోపం వస్తుంది, ఏం చేస్తావు? చాలాసార్లు ఏంది నా జీవితం, నేను కోప్పడకూడదు అనుకుంటే కూడా అతనంటే కోపం వస్తుంది, ఆమె అంటే కోపం వస్తుంది. ఏం చేయాలి తెలుసా? నువ్వు దాన్ని ఎరగొట్టేదానికి, తండ్రి నువ్వు ఎంత దయామయుడవో నేను అంత దయామయుడు. ఎందుకు నేను నీకు పుట్టి ఉన్నా, నువ్వు శిరస్సువి, నేను దేహం. అంటే నీలో ఉండే గుణాలు నాలో ఉన్నాయి, నీలో ఉండే నేచర్ నాలో ఉంది, నీలో ఉండే క్యారెక్టర్ నాలో ఉంది. నైనా నువ్వు దయాళుడవే, నేను దయాళుడని. నువ్వు కనికరపూర్ణ, నేను కనికరపూర్ణి. నువ్వు ఎంత ప్రేమిస్తావో నేను అంతే ప్రేమిస్తా మనుషుల్ని. నేను మీకు ఛాలెంజెస్ చెప్తున్నా దేవుని వాక్యం మీద. కొద్ది కాలంలోనే ఏ మనిషిని చూసినా నీకు అసహ్యం అనేది ఏదో నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తాను. నీ కథ కాదు ఇదే జీవించే విధానం. ఇది లేకుండా ప్రభువా ఉపాధి చేసినా కూడా నాకు కోపం తగ్గలేదు. నాకు ఎందుకు నా భార్యని అట్లా అంటాను నేను, ఎందుకు నా భర్త అట్లా, ఎందుకు నేను డబ్బులు లేవు అంటే, ఎందుకు నేను ఇట్లున్నా, ఎందుకు భయం వేస్తే, ఎందుకు సక్సెస్ కావడం, ఎందుకు బిజినెస్, ఎందుకు ఐడియాస్ రావడంలా. నేను చెప్తున్నా నీకు, యేసయ్యా నువ్వు శిరస్సు, నేను దేహాన్ని, నీలో ఉండే బ్రిలియన్సీ నాలో ఉంది, నీలో ఉండే థాట్స్ నాలో ఉన్నాయి. ఇది నా జీవితం. యేసయ్యా చచ్చిపోయి నన్ను కాపాడిండేది ఈ రోగంలోనో, దరిద్రంలోనో, శాపంలో బ్రతికేదానికి కాదు పిల్లరా, దేవుళ్ళ బ్రతికేదానికి, యేసయ్యలా బ్రతికేదానికి. దానికి ముఖ్య కారణం ఏమో తెలుసా? నీ నోరు. దేవుడు ఎక్కడ పెట్టాడు నీ శక్తి అంతటిని? నాలుకలో. ఒకడు తన నోటి ఫలము చేత బ్రతుకుతాడని రాయబడింది బైబిల్లో. ఒకడు తన నోటి ఫలము చేత తన కడుపుని నింపుకుంటాడని రాయబడింది. అదే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ప్రీచ్ చేసింది. అందుకే విశ్వాసం నడిచేవాడు ఏం చేస్తాడు? దర్శనం కలిగి ఉంటాడు. ఆ దర్శనాన్ని ఎప్పుడు ఏం చేస్తాడు? దేవుని వాక్యం ద్వారా. ఏం దర్శనము? దయాళుడుగా జీవించాలి. నేను దయాళునికి పుట్టిండేదే, దయానికి కాదో, దయాళుడికి. నీ నోట్లో ఎప్పుడు ఏముంటుంది? నేను దయాళుడనే. ఈవెన్ నీకు ఈరోజు కోపము, ఉద్రేకం ఉన్నా ఆత్మఫలాల గురించి మాట్లాడు. చెప్పేవాడన్నా? నేను ఎప్పుడు చెప్తాను, ఐఎమ్ ఫుల్ ఆఫ్ లవ్, పీస్, joy, goodness and kindness, gentleness is mine. I am kind as God is kind. I am gentle as God is gentle. నా దేవుడు చెప్పాడు నా కోసం ఇదే. దయ్యాలు ఏమన్నా మాట్లాడి నా గురించి డిస్కరేజ్ చేయని ఇతరులు వచ్చి నువ్వు చాలా దుర్మార్గుడివి, చెడ్డోడివి, నేను పోయి దాని గురించి నిరుత్సాహం, తప్పు చేసి సారీ చెప్పాల, రూమ్లో వాకిలు వేసుకొని, నేను కనికరపూర్ణుని, నా దేవుడు ఎంత కనికరుడో నేను అంత నేను దేవునికి పుట్టిన దయ్యానికి కాదు, కుళ్ళు కలిగి ఉండేదానికి. తండ్రి ఉదార స్వామి నాది.
ఐఎమ్ ఫుల్ ఆఫ్ లవ్, ఫుల్ ఆఫ్ జాయ్. నీకు చూడు ఈ ప్రపంచంలో, అందుకే యేసుప్రభు అన్నాడు, తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా ఆ ఇండ్లు కదలదు. ఎందుకంటే ఆ ఇండ్లు యాదాని మీద కట్టబడింది. ఏంది? బండ తెలుసా? దేవుని వాక్యం. దేవుడు బండే ఉన్నాడు, దేవుని వాక్యం బండ, దాని మీద ఇండ్లు కట్టును. సృష్టిలో ఏది నేను ఆపలేదు, ఏది ఎరగొట్టలేదు నిన్ను. అర్థమైందా? సో అటువంటి జీవితం. కళ్ళు మూసుకొని ప్రాణం చేసుకొని, తండ్రి నీ కృతజ్ఞతలు విన్న ఈ మాటలు ఏమాత్రం మర్చిపోకుండా సాయం చేయండి. ఇది లేకుండా ప్రభువా ప్రభు అంటే ప్రయోజనం లేదన్నావు. ఇవి లేకుండా మేము మా ఇంటిని, మా జీవితాన్ని, మా యొక్క పరిస్థితుల్ని, మా యొక్క ప్రతి ఒక్క దీవెనను బండ మీద కట్టుకోలేం. సాతాను కాసుకొని ఉన్నాడు తండ్రి, పాతాళం నుంచి అగ్ని పెట్టాలని. తండ్రి సహాయం చేసినందుకు వందనాలు. విన్న మేము నీ కృప ద్వారా జీవిస్తాం, జ్ఞానంతో ఈ విన్నది అనుక్షణం పాటిస్తాం. మీరే సాయం చేయమని యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన స్థావరం